సునీల్ సునీల్ ఈ పిక్చర్ నెంబర్ ఎక్కడుందో ఏమో. దొరికింది. ఈ పిచ్చోడు ఫోన్ ఎత్తలేడైంది, ఎక్కడున్నాడో ఏమో. హలో మేడం, నమస్తే. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, కానీ మా ఫ్రెండ్ రాని నీకు వాట్సాప్లో ఒక కథ పంపించింది, చూసి ఎలా ఉందో చెప్పు. ఆహా, సరే మేడం, నేను చూసి చెప్తా. సరే. మరి రాణి ఫోన్ చేస్తుందేంటో. హలో, చెప్పవే రాణి. హలో మీనా, ఏమైంది? సునీల్ ఫోన్ చేసిందా ఏమన్నా నీకు? ఏం రాసినావు, ఏం పంపించినావు? ఆ రోజు నుండి పట్ల ఫోనే ఇస్తలేదు. కొంప తీసేట పారిపోలే కదా. నీ కథ విని ఆ పిచ్చోడికి పిచ్చిలేసిందేమో. ఏ జోకులు పనిచేసి నిజం చెప్పవే. నిజంగానేనే, అప్పటి నుండి పట్ల ఫోన్ ఎత్తుతలేడు. చూద్దాం ఇంకొన్ని రోజులు, నువ్వైతే ఏం బాధపడదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకటే పేరు, రెండు గుండెల చప్పుడు. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో. స్త్రీ యొక్క ఆలోచనలు, ఆశయాలు పెళ్లితో ఆగిపోకూడదని ప్రయత్నిస్తే, ధైర్యంగా ముందడు చేస్తే పెళ్లి తర్వాత కూడా గొప్ప గొప్ప విజయాలను సాధించవచ్చని నిరూపించిన వీడియో రెండు గుండెల చప్పుడు. ఈ కథని పెద్ద సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతాయి. అదే గనక జరిగితే ఒక మంచి కథని గొప్ప సినిమాగా చూడొచ్చు. మీనా, మీనా, ఎవరు? అరే రైటర్ రాణి గారు, బాగున్నారా? రాణి, ఏడో కూర్చుందిరా. ఇదంతా నీ వల్ల నేనే మీనా. నువ్వు చేయబట్టే కథ రాసిన నేను. నీ వల్ల పేరు వచ్చింది, నీ వల్లనే గుర్తింపు వచ్చింది. నీకు చాలా చాలా థ్యాంక్స్ మీనా. నీకు రుణపడి ఉంటానే నేను. నీ మేలు అస్సలే మర్చిపోనే మీనా. మరి అసలునే మర్చిపోయినావు కదని. అసలోడా? అసలోడెవరు? అదే ఆ పిచ్చోడు. ఏంటి పాపం పిచ్చోడు అంటానా? ఆయన వల్లనే కదా ఇదంతా జరిగింది. అవునే రాణి, నువ్వు రాసిన వీడియో ఎన్నిసార్లు చూసిందో నాకే తెలియదు. చాలా బాగుంది, చూసిన ప్రతిసారి కొత్తగా ఉన్నది. మస్తు రాసినవే రాణి, ప్రతి ఆడపిల్ల జీవితానికి కనెక్ట్ అవుతుంది. నేను రాసిన కథ వీడియో తీసిన వీడియో ఫుల్ వైరల్ అయింది, కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే మీనా. వాడే ఆ పిచ్చోడే దానికి సర్ప్రైజ్ ఇద్దామన్నాడు, నువ్వు చెప్పకని చెప్పాడు. సరే అన్నా. మీరు ఇచ్చింది సర్ప్రైజ్ కాదే, మీరు ఇచ్చింది గుర్తింపు. నాకంటూ సమాజంలో ఒక గొప్ప గుర్తింపు ఇచ్చారే మీనా. చాలా మందికి దొరకని అదృష్టం నాకు దొరికిందే మీనా. నా అనుకునే వాళ్ళు నన్ను చూపించి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారే. ఒకసారి వెళ్ళి సునీల్ని కలిసి వద్దాం పదవే. అవును, వాడు ఫోన్ ఎత్తాడు. అయినా డైరెక్ట్ గా వెళ్ళి కలిస్తేనే బాగుంటుంది.
మళ్ళీ సునీ సునీ అరే పిచ్చోడా డోర్ని బాబు ఎవరో చూస్తాను అవసరం ఎవర్రా మిట్ట మధ్యాహ్నం ఒంటిగడ్డ వచ్చి లేపేది? మేడం బాగున్నారా? అరే రైటర్ రాణి గారు బాగున్నారా? రాదు రూపాయలు రండి. ఏంది ఇద్దరు జగకుండా వచ్చిండు? సునీల్ గారు మీరు చేసిన వీడియో వల్ల నాకు చాలా గుర్తింపు వచ్చింది. మామూలు కానీ రైటర్ కానీ చేశారు మీరు చేసిన సాయం చాలా గొప్పది. ఎన్ని జన్మలైనా మరవలేండి సునీల్ గారు. అసలు ఏమైంది థ్యాంక్స్ చెప్తుంటే అట్లా వెళ్ళిపోతున్నాడు? ఏం చేయనట్టు ఏం తెలియనట్టు. నేను చెప్పినా కదనే వాడు ఒక పిచ్చోడని.